ఒకప్పుడు బెజవాడను సినిమా థియేటర్లు ఊపేశాయి. కానీ వాటిలో సగం థియేటర్లు పూర్తిగా కనుమరుగైపోయాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. సరస్వతి థియేటర్ వన్ టౌన్లో ప్రేక్షకులను దశాబ్దాల పాటు అలరించిన ఈ థియేటర్ని కూల్చివేసి మహావీర్ ప్లాజా నిర్మించారు. శేష్ మహల్ సరస్వతి టాకీస్ తర్వాత అదే ప్రాంతంలో ఉన్న మరో థియేటర్ ఇది. ఈ థియేటర్ను కూడా పూర్తిగా కూల్చివేశారు. లక్ష్మీ టాకీస్ గవర్నర్పేటలో ఉన్న ఈ థియేటర్ను 1990లోనే కూల్చివేసి స్వర్ణ కాంప్లెక్స్ నిర్మించారు. లీలా మహల్ ఎంజీ రోడ్లో ఉన్న ఈ థియేటర్ను పూర్తిగా కూల్చివేశారు. మారుతి టాకీస్ విజయవాడ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రత్యేక అధ్యాయం ఈ థియేటర్. అలాంటి ఈ థియేటర్ కూడా కాలగర్భంలో కలిసిపోయింది. వెంకటేశ్వర థియేటర్ లబ్బిపేటలో ఉండే ఈ థియేటర్ను కూల్చివేసి షాపింగ్ మాల్ నిర్మించారు. విజయకృష్ణ థియేటర్ కృష్ణలంకలోని ఈ థియేటర్ను కళ్యాణ మండపంగా మార్చారు. పడమటలోని దుర్గామహల్, మోహన్ దాస్, రామకృష్ణ థియేటర్లు పూర్తిగా నేలమట్టం అవగా జ్యోతిమహల్ మాత్రం కళ్యాణ మండపంగా మారింది. విజయవాడ నగరంలో ఒక వెలుగు వెలిగిన జంట థియేటర్లు అన్నపూర్ణ, శకుంతల పూర్తిగా కనుమరుగైపోయాయి. ప్రియదర్శినిగా మారిన వినోద టాకీస్ కూడా నేలమట్టమైంది. నీలిమా థియేటర్ భవానీపురం ప్రాంతంలో ఉన్న ఈ థియేటర్ను కూడా ఇటీవలే కూల్చివేశారు. కనకదుర్గ సీతారామపురంలో ఉన్న ఈ థియేటర్ను కొంతకాలం గోడౌన్గా వాడుకున్నారు. తర్వాత పూర్తిగా కూల్చివేశారు. రాఘవేంద్ర అయోధ్యనగర్లో ఉన్న ఈ థియేటర్ పూర్తిగా నేలమట్టమైంది. జైహింద్ టాకీస్ దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ థియేటర్ను కూల్చివేసి జైహింద్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈశ్వర్ మహల్ తర్వాత ఇది రాధా థియేటర్గా మారింది. గాంధీనగర్లో ఉన్న ఈ థియేటర్ కూడా నేలమట్టమైంది. జవహర్ థియేటర్ తర్వాత ఇదే థియేటర్ విజయ టాకీస్గా మార్చబడింది. ఈ థియేటర్ కూడా పూర్తిగా కూల్చివేయబడింది. గాయత్రి నగర్లో ఉండే వినాయక థియేటర్ కూడా పూర్తిగా కూల్చివేసి కాంప్లెక్స్ నిర్మించారు. ఒక థియేటర్ కూల్చినప్పుడు కేవలం అది భవనం కాదు, ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నతో చూసిన మొదటి సినిమా, స్నేహితులంతా కలిసి కేరింతలు కొట్టిన సినిమా, పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు కలిసి చూసిన మొదటి సినిమా, పండగ రోజు కుటుంబం అంతా కలిసి ఆనందంగా చూసిన సినిమా, తమ అభిమాన నటుడి సినిమా విడుదల రోజు థియేటర్లకు బ్యానర్లు కట్టి హడావిడి చేసిన ఆ జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా ఆ థియేటర్ల చరిత్రలో భాగమే. ఈ థియేటర్లతో మీకు ఇలాంటి జ్ఞాపకాలుంటే కామెంట్లో పంచుకోండి. ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.